హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ ఈట్ ఇన్ ఇట్స్. ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను బగారా రైస్ రెసిపీ అనమాట. సో మనకి ముస్లిం మ్యారేజెస్లో సర్వ్ చేస్తూ ఉంటారు కదా. సో చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. సో ఇంట్లోనే ఈజీగా రెసిపీ ఎలా చేయాలనేది మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. అందులోకి ఒక స్పూన్ దాకా ఘీ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అది మంచిగా హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ మసాలాలు అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ దాల్చిన చెక్క తీసుకున్నాను, 3 యాలకులు తీసుకున్నాను, తర్వాత అనాస్ పువ్వు, జాపత్రి కొంచెం, తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇక్కడ లవంగాలు తీసుకున్నాను, బిర్యానీ ఆకు, తర్వాత మరాఠీ మొగ్గు ఒకటి తీసుకున్నాను. సో ఇవైతే బిర్యానీ మసాలాలు వేసి అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్ దాకా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సన్నగా స్లైస్ చేసుకున్న ఆనియన్స్ని అది మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట, బ్రౌన్ కలర్లో రానివ్వాలి. తర్వాత ఒక టమాటా యాడ్ చేసుకున్నాను కట్ చేసుకొని. తర్వాత ఇందులోకి 3 స్పూన్స్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇందులోకి పుదీనా యాడ్ చేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ రైస్ క్వాంటిటీ చెప్తున్నాను ఎలా తీసుకోవాలనేది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ యూస్ చేస్తున్నాను అనమాట. సో ఎప్పుడు బాస్మతి రైస్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం 2 గ్లాస్ తీసుకున్నామో నేను ఇక్కడ 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడు బాస్మతి రైస్ చేసేటప్పుడు క్వాంటిటీ ఏంటంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో దీన్ని బట్టి మీరు ఎంత కుక్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. ఏదైతే ఇక్కడ మనం ఫస్ట్ ఏదైతే మనం ఆనియన్స్ అవి ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట రైస్లోకి. తర్వాత నేను పుదీనా యాడ్ చేశాను, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల స్మెల్ అనేది బాగా వస్తుందన్నమాట. సో నేను ఇందులో రైస్ కుక్కర్లో అయితే కుక్ చేస్తున్నాను. లేదు అని మీరు గ్యాస్ మీద కుక్ చేయాలనుకుంటే లో టు మీడియం ఫ్లేమ్లో అలాగే పెట్టేసి ఒక గిన్నెలో వేసుకొని అలాగే కుక్ చేసుకోవాలన్నమాట. సో అలా కుక్ చేసుకుంటే ఇలా మంచి అవుట్కమ్ అనేది వస్తుంది. సో చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా బగారా రైస్ అనేది రెడీ అయిందో. దీన్ని చికెన్లోకి తర్వాత ప్లెయిన్గా కూడా తినేయచ్చు అనమాట. సో ఒకవేళ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.